స్వదేశంలో టీ20 పోరుకు టీమిండియా రెడీ అయిపోయింది. ఇంగ్లాండ్ తో పొట్టి క్రికెట్ సిరీస్ కు అంతా సిద్ధమైంది. 5 మ్యాచ్ల సిరీస్ లో భాగంగా ఈ రోజు భారత్ ఇంగ్లాండ్ మధ్య కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే ఇరు జట్లు ముమ్మరంగా ప్రాక్టీస్ కూడా చేశాయి. అలాగే భారత్ ఇంగ్లాండ్ మధ్య ఇప్పటి వరకు 24 టీ20 మ్యాచ్లు పరస్పరంగా ఆడాయి. అందులో 13 మ్యాచ్ల్లో భారత్ 11 టీ20లో ఇంగ్లాండ్ గెలిచింది. ఓవరాల్ గా హెడ్ టు హెడ్ లో భారత్ దే పైచేయి. ఇరు జట్లు తలపడిన చివరి 5 టీ20లో టీమిండియా 3 గెలవగా ఇంగ్లాండ్ 2 విన్ అయింది. ఇక ఈడెన్ గార్డెన్స్ పిచ్చి పరిస్థితి గురించి తెలుసుకుందాం. ఈ పిచ్చి పై బౌన్స్ మెరుగ్గా ఉంటుంది. దీంతో బ్యాటింగ్ కు ఎక్కువగా సహకరిస్తుంది. అలాగే బౌండరీలు చిన్నగా ఉంటాయి. దీంతో పరుగులు భారీగానే వచ్చే అవకాశాలు ఉన్నాయి. చలికాలం కావడంతో మంచు వల్ల బంతి త్వరగా తడి అయ్యే ఛాన్స్ కూడా ఉంది. ఇది బౌలర్లకు ఇబ్బందిగా ఉంటుంది. కానీ బ్యాటర్లకు ఇది ప్లస్ అవుతుంది. ఇకపోతే ఈ మ్యాచ్ తో సుమారు 14 నెలల తర్వాత మళ్లీ టీమిండియా తరపున బరిలోకి దిగుతున్నాడు స్టార్ పేసర్ మహమ్మద్ షమి. ఈ రోజు మ్యాచ్ లో టీమిండియాలో అందరి కళ్ళు కూడా అతనిపైనే ఉండనున్నాయి. ఇక ఇంగ్లాండ్ జట్టు తుది జట్టును ముందుగానే ప్రకటించింది. ఏకంగా 4 ఆల్రౌండర్లతో బరిలోకి దిగుతుంది. అయితే టీమిండియా ఇంకా జట్టును ప్రకటించాల్సి ఉంది. మొత్తానికైతే పిచ్చి కండిషన్ బట్టి చూస్తే ఇరు జట్లలోని హిట్టింగ్ బ్యాచ్ కి పండగానే చెప్పాలి.